పిఠాపురంలో ఉన్నాము. పిఠాపురంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ 1 month 1 village 4 visits పేరుతో నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా ఇక్కడికి ఒకరు కంప్లైంట్ ఇవ్వడానికి అయితే రావడం జరిగింది. మీరు పిల్లల్ని చూడొచ్చు. ఇక్కడ మీకు 2 పిల్లలు, వీళ్ళకి మానసిక వైకల్యంతో అయితే బాధపడుతున్నారు. దానికి సంబంధించి మరిన్ని వివరాలు వాళ్ళ తల్లిని అడిగి తెలుసుకున్నారు. నమస్తే అమ్మా. నమస్తే. ఏం పేరమ్మా మీ పేరు? ఏంటి మీ సమస్య? ఏనిపల్లి కుమారి అండి. ఏంటి మీ సమస్య ఏంటమ్మా? మా పాపలకి ఇక్కడ సర్టిఫికేట్ వచ్చి 3 సంవత్సరాలు అయిందండి. కానీ మా పాపలకి ఇంకా రాలేదు సార్. ఏంటి పెన్షన్ రాలేదండి. పెట్టాం కానీ రాలేదు సార్. మాకు ఆధారం కూడా ఏమీ లేదు సార్. బతికినాక కూడా మాకు పోషకారం బయటికి వెళ్ళడానికి కూడా లేదు సార్. పాపను చూసుకున్నాక సరిపోతుంది. నా భర్త చూస్తే తాగుతూ ఉంటాడు కానీ అసలు పనికి కూడా వెళ్ళలేదు సార్. నలా లీకేజ్ దాకా వస్తుంది సార్. పిల్లల సమస్య ఏంటమ్మా? పిల్లలకి ఇక్కడ ఎంగరండి అసలు ఏం పని చేసుకోలేదు సార్. అన్నీ నేనే చెయ్యాలా. బయటికి వెళ్ళని పరిస్థితి అండి. బయటకు కూడా నేనే కడుక్కోవాలా. అన్నం కూడా నేనే తినిపించుకోవాలి సార్. చిన్నప్పుడు ఇచ్చి చాలా దానికి పెట్టేసి నా బిడ్డలకి ఆధారం చేపెట్టమని అడుగుతుంది సార్. నా కుటుంబం నా బిడ్డలు కొడుకు కూడెట్టుకున్న కూడా దాని లేదు. 13 సంవత్సరం వచ్చింది సార్. ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నారు మీరు? పెన్షన్ పెన్షన్ కావాలనుకుంటున్నాను సార్. పవన్ కళ్యాణ్ గారు మరి ఎంతో మందికి సాయం చేస్తున్నారు కదా, మీకు అలాగే మాకు అలాగే సాయం చేస్తారని వచ్చాను సార్. చాలా చుట్టూ తిరిగాను సార్. పట్టించుకునేవారు కానీ వచ్చేది కాదు సార్. 3 సంవత్సరాల నుంచి చాలా తిరిగాను సార్. ఎవరమ్మా మీది? వెందుర్తి సార్. వెల్దుర్తి. మీరు అమ్మమ్మ? నానమ్మ. నా కొడుకు కొంత ఇల్లు బ్యాన్స్ అయిపోయి నరాలు లీకేజ్ వచ్చేసిందండి. కట్టవాళ్ళు ఇక్కడ తీసుకొద్దామంటే నేను నడలేను అన్నారండి. అంటే విదేశం పిల్లల్ని తీసుకుని వచ్చేసేవండి. కొంత బిడ్డలకి ఏదో దాడి పెడితే కొంత బతుకుతుంది కదా పిల్లల్ని అండి. ఎక్కడికన్నా వెళ్తే నేనే చూసుకొని వస్తుందండి ఇంటికాడ. ఎవరు చూసి పోతలేదండి. పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం అండి. మాకు దారి చేపట్టాను. పెన్షన్ పాస్ అయ్యేదాకా నా బిడ్డకి పెన్షన్లు వచ్చేదాకా నేనే ఆధారపడి బతుకుతున్నానండి. సాయం చేస్తామని అడుగుతున్నానండి. రిషిత, నిఖిత ఇద్దరు కూడా మానసిక వైకల్యంతో బాధపడుతున్న చిన్నారులు. వీళ్ళకి అంగవైకల్యం సర్టిఫికెట్ ఉన్నప్పటికీ కూడా పెన్షన్ రావట్లేదని చెప్పి తన తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. అదేవిధంగా నానమ్మ కూడా కన్నీటి పర్వంతం అవుతున్నారు. మమ్మల్ని ఆదుకోండి, పిల్లలకి పెన్షన్ ఇప్పించండి అని చెప్పి వేడుకుంటున్నారు. వీళ్ళకి అంగవైకల్యం సర్టిఫికెట్ వచ్చినప్పటికీ కూడా పెన్షన్ ఎందుకు రావట్లేదు అనేది కారణం కూడా వీళ్ళకి తెలియడం లేదు. మీకు చూడొచ్చు, ఇది మానసిక అంగవైకల్యంతో బాధపడుతున్న చిన్నారుల యొక్క ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ డిజేబిలిటీ సర్టిఫికెట్లు ఇవి. ఒక అమ్మాయి ఏదైతే ఉందో ఆ అమ్మాయికి సంబంధించి మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది చూస్తే కనుక అమ్మాయికి 90% ఇచ్చారు. ఏదైతే డిజేబిలిటీ ఉందో ఆ డిజేబిలిటీకి సంబంధించి ఇక్కడ 100% ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ఇది ఇంకొక అమ్మాయి చూడొచ్చు. మీరు ఇంకొక అమ్మాయికి సంబంధించి డిజేబిలిటీ ఏదైతే ఉందో అది 90% ఇచ్చారు. ఇది 2023లో వీళ్ళకి ఈ పిల్లలిద్దరికీ కూడా డిజేబిలిటీ సర్టిఫికేట్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి పెన్షన్ రావట్లేదు అని చెప్పి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. తల్లి వేడుకుంటుంది. ఇక్కడ ఈ పిల్లలిద్దరూ మీరు చూడొచ్చు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేని పరిస్థితి. వాళ్ళకి ఒక మనిషిని కేటాయించి వాళ్ళ నానమ్మ ఈవిడే ఆ పిల్లలిద్దరిని కూడా దగ్గరుండి చూసుకుంటుంది. వాళ్ళ అమ్మగారు ఒకవేళ పని మీద బయటకు వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళ నానమ్మ చూసుకుంటుంది. తల్లి అయితే మాత్రం కన్నీటి పర్వంతం అవుతుంది. దయచేసి ఈ పిల్లలిద్దరికి త్వరితగతిన పెన్షన్ ఇప్పించవలసిందిగా కోరుతున్నామని చెప్పి వేడుకుంటున్నారు. రాబోయే రోజుల్లో పిల్లలకి అత్యంత త్వరగా పెన్షన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరో ఒకరు పట్టుకుంటే గానీ నుంచోలేని పరిస్థితి, చేతులు అలా కొట్టుకుంటూనే అమ్మాయి ఉంటుంది. అసలు అమ్మాయి సరిగా నడవలేదు, నుంచోలేదు. అలాంటిది ఒకరు మనిషి చేతితో పట్టుకుంటే తప్ప నుంచోలేని పరిస్థితి. అలా ఈ అమ్మాయి యొక్క మానసిక పరిస్థితి మీరు అలా చూడొచ్చు. అంగవైకల్యంతో ఈ తల్లి బాధపడుతూ ఉంది. ఇటు ఈ అమ్మాయి అయితే ఈ అమ్మాయి పరిస్థితి ఈ అమ్మాయి అయితే చూడొచ్చు. ఇలా ఇద్దరు కూడా ఈ అమ్మాయికి 100%, ఈ అమ్మాయికి 90% డిజేబిలిటీ సర్టిఫికెట్లు అయితే ఉన్నాయి. కెమెరామెన్ అశోక్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ.